రోడ్డు మీద రోడ్డు మీ అప్పు తాగిరా రోడ్డు మీ అప్పు తాగిరా రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద మొత్తానికి నిన్న దువ్వెన చంపేసిందండి మీడియాలోను. మొత్తానికి అలచల్ చేసింది. అబ్బా పోలీసులు నన్ను వేధించారు అని దువ్వాడ కామెంట్ చేశాడు. నా గొంతు నొక్కాలని చూశారు పవన్ కళ్యాణ్. ఇది లోపల జరుగుతూ ఉంటే బయట అబ్బా గయ్యాలి కంపన ఆయన మన దువ్వెన రోడ్డు మీ అబ్బా జాగిరని కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ పట్టుకొని చేతులు లాగడు గుంజుడు దుబ్బుడు ఇన్ని చేస్తారండి. ఇదంతా ఎందుకు జరిగిందంటే పవన్ కళ్యాణ్ని గతంలో ఎప్పుడో తిట్టానే ఉన్నాడు, ఒకసారి కాదు చాలా సందర్భాల్లో తిట్టానే ఉన్నాడు. దానికై ఈరోజు పోలీసులు రమ్మన్నారు, దానికే వచ్చాడు. దానికోసం మాధురి ఏనా కొడుకుని వదలను మాధురి వార్నింగ్. ఎంత వార్నింగ్ అంటే కట్టుకున్న బెల్లం కూడా అంత వార్నింగ్ ఇదండి. సొంత మొగుడు కోసం కూడా అంత వార్నింగ్ ఇయ్యరు. అలాంటిది ఆయన విచారణ 8 గంటలు చేశారంట. 8 గంటల విచారణలో నరకం అనుభవించారంట ఆయన, ప్రశ్నలకు జవాబు చెప్పలేక. పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దువ్వాడ శ్రీనివాసుని పోలీస్ స్టేషన్ పిలిచి విచారిస్తే నువ్వు ఎందుకు తిట్టేవారు ఆయన అంటే జవాబు సరిగ్గా లేదు. కానీ బయట దువ్వాన లోపల దువ్వాడ దుమ్ము దులిపారండి. మొత్తానికి అరెస్ట్ అవుతాడేమో అని అనుమానం వచ్చింది. బయట ఈమె పర్ఫార్మెన్స్కి లోపల ఆయన పర్ఫార్మెన్స్కి పోలీసులు భయపడి అరెస్ట్ ఏం చేసినట్టు లేరు. మొత్తానికి అయితే అరెస్టు నుంచి తప్పించుకున్నాడు. మొత్తానికి ఈ దువ్వెన సంగతి చూస్తూ ఉంటే రాజకీయంలో టెక్కలి ప్రజలు బిత్తరపోతున్నారు. ఓయమ్మ ఇలాంటి గయ్యాలి కంపెనీ టెక్కల మీద వదిలాడా వైసీపీ పార్టీ అని చెప్పేసి. మొత్తానికి ఏదేమైనా దువ్వాడికి మంచి ఫైట్ దొరికిందండి. ఇలాంటి విషయంలో భలే ఉపయోగపడుతుంది. రచ్చ చేసింది పోలీస్ స్టేషన్ ఎదుట పోలీసులు కానీ మిలిటరీ వాళ్ళు కానీ ఎక్కడైనా కూడా ఇంక వదిలేదులే. మాధురి అంటే మాధురి. మొత్తానికి ఏమైనా ఈ మాధురి వైసీపీలో గెలిస్తే కనుక హోంశాఖేనండి ఖచ్చితంగా. హోంశాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి పోటీగా ఉప ముఖ్యమంత్రి అయినా సరే. మొత్తానికి ఏమైనా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాకుండా కాపాడినటువంటి మహిళ మన దువ్వెనే. రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీ అప్పు తాగిరా రోడ్డు మీ అప్పు తాగిరా రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీ అందరు వీడియోలు చేస్తాను బాగానే ఉంది. 4 గంటలు వంచడానికి రీజన్ ఏంటని అడుగుతాను ఎస్ఐకి. అడగండి, అది అడగండి. 4 గంటలు కూర్చోబెట్టారని నేను రాను, నేను ఇక్కడ ఉంటాను. రోడ్డు మీద రోడ్డు మీ అప్పు తాగిరా రోడ్డు మీ అప్పు తాగిరా రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద
సారీ పడిపోయాను. మీ అందరు వీడియోలు చేస్తాను బాగానే ఉంది. 4 గంటలు వంచడానికి రీజన్ ఏంటని అడుగుతాను ఎస్ఐకి. అడగండి, అది అడగండి. 4 గంటలు కూర్చోబెడతారని రాయి రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద మీరు ఎందుకు సార్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? చేతులు ఎందుకు లాక్కున్నారు? చేతులు ఎందుకు లాక్కున్నారు? సైలెంట్ గా ఉన్నారు కదా. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి విఆర్ నాయుడు అందిస్తారు. నేను రాను, మాట్లాడాలి. నేనేం కూర్చోను, నేను రాను. రావాలి, నేను రాను. నేను ఇక్కడ ఉంటాను, నేను ఇక్కడ ఉంటాను. రోడ్డు మీద రోడ్డు మీద అప్పచాకిరా, రోడ్డు మీద అప్పచాకిరా. రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద మీకే హక్కు ఉంది. రండి సార్. ఏంటి డిస్టర్బెన్స్? మీరు డిస్టర్బెన్స్ ఎందుకు మాకు? లోకల్ చేయండి అబ్బా, లోకల్ చేయండి, లోకల్ చేయండి. పక్కన